బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి కోరి దీక్షకు దిగుతానని, ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను 72 గంటల దీక్ష చేస్తే నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. అఫీషియల్ గా అన్ని పార్టీలను తీసుకొని వెళ్తే యావత్తు తెలంగాణ రాజకీయ సమాజం కూడా బీసీలతో ఉందనేటటువంటి మెసేజ్ పోయి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటది. మీ అందరికి కూడా తెలుసు, రాబోయే కాలంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితి ఏముంటదంటే, ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్లు ఇచ్చుకునేటటువంటి ఫ్రీడమ్ రావాలి అనేటటువంటి అంశం అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు అదే మాట్లాడిండ్రు, రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడిండ్రు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఒక ట్రూ ఫెడరల్ స్ఫూర్తిని చెప్తూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇండిపెండెన్స్ ఇచ్చే దిశగానే ముందుకెళ్తాం. అదేవిధంగా ఓవరాల్గా పార్లమెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అనేటటువంటివి కూడా ఫ్యూచర్లో వస్తాయి. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరి త్వరితగతిన బీసీలను ఎంపవర్ చేసే ప్రణాళిక వేయాలి. 42% బిల్లును తక్షణమే పాస్ చేయాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, ఆ బీసీ బిల్లు సాధన కోసం ఆర్డినెన్స్తో ఇస్తారా, బిల్లుతో ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి నేను 72 గంటల నిరాహార దీక్ష 4, 5 తారీఖు 6 తారీఖు నాడు మరి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.